ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీ కుటుంబాలు విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు సాగుతున్నారని దేవుడు నడిపిస్తున్నాడని నమ్మి స్తుతిస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, జీవుని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో కేవలము ఆయన కృప, నేనేమై ఉన్నానో కేవలం ఆయన ఉచిత కృప. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఉన్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ద్వారా నుంచి దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడిన ఉన్నాడు. వాక్యం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత వల్ల కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొని వల్లని ప్రభువుని బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను అన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమయుడు కృపామయుడు దయామయుడు కృప మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ వాక్యం వివరించినకు నాకు జ్ఞానం సరిపోదు నా ప్రభా. నీ ఆత్మ నడుపు దయచేసి మాతో మాట్లాడి మేము ఇంకనూ ఎలాగ ముందుకు సాగవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి విక్రయంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తూ ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, ఏ బంధము మనది? సమాధానమను బంధము అంటే మన క్రీస్తుతో, యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సమాధాన పడ్డాం బంధము చేత. ఆ బంధం మన యేసుక్రీస్తు ప్రభు వారికి మనకి ఉన్న మధ్యలో ఉంది సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్మ మనందరికీ ఐక్యత కలిగించేస్తుంది అన్నమాట. ఈ ఐక్యతను కాపాడుకోవాలంటున్నాడు. కాపాడుకొనుట యందు ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగిన వారై ఉండి ప్రేమతో, దేవుడు ప్రేమస్వరూపి ప్రేమమయుడు కాబట్టి ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటాం. ఒకరిలో ఉన్న విషయాలు, ఒకరిలో ఉన్న అసమానతలు, మనకి నచ్చిన విషయాలు అవన్నీ మనం ఒకరికొకళ్ళు సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు, దేవుడు మన ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపునట్టు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విర్యం, దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ విర్యం ఉండాలి, సాత్వికం దీన మనసు ఉండాలి. అలా నడుచుకునే వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను అని అపొస్తలుడైన పౌలు రాస్తున్నమాట. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మీరు నేను ఎలా ఉన్నాం? సమాధానం మన బంధం మన మధ్య ఉందా? క్రీస్తుకి మనకి సమాధానం ఉంటే ఇతరులతో కూడా సమాధానం ఉండాలి. మనలో ఉన్న ఆత్మ ఐక్యత కలగచేస్తుందా? మరి శ్రద్ధ కలిగిన వారమే, ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారమే ఒకరినొకరు సహించుకుంటున్నామా, క్షమించుకుంటూ ఉన్నామా? మన్ని పిలిచిన పిలుపుకి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? మరి దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం మీకు నాకు ఉందా? నాకు మీకు ఉందా? దీన మనసు సాత్వికము అలా నడుచుకునే ఆశ మనకుందా? ఇలాగ ప్రభువుని బట్టి ఖైదీనైన అపొస్తలుడు నేను పౌలు ఎలా చెప్తున్నాడో అలా మరి మనం ఉంటున్నామా అన్నది మనం పరీక్షించుకోవాల్సిన వాళ్ళ. దీనిని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న జైలులో ఉన్నప్పుడు రాశాడని నమ్ముతారన్నమాట. రాశాడు. అపొస్తలుడైన పౌలు రోమా జైలులో ఉన్నప్పుడు ఈ ఎఫెసీయులకి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ సద్గుణవంతమైన మంచి క్రైస్తవ జీవితానికి ఇది పిలుపు మాట. దేవుని పిలుపునకు అనుగుణంగా జీవితాన్ని మనం గడుపుతున్నామా లేదా? వినయంగా, సున్నితంగా కూడిన, ఓపికతో కూడిన విశ్వాసంతో, ఐక్యతతో మనము జీవిస్తున్నామా? ఇది ఇతరులతో ఓపికగా ఉంటున్నామా? వాళ్ళల్లో మనకి నచ్చని గుణాలు కానీ, మన ఏమైనా దూషించినా, ఏమైనా అననా, మరి మన ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో కానీ మనము భరించుకుంటున్నామా? ఓపిక పట్టుకుంటున్నామా? ఇతరులను భరించడం, ప్రేమించడం, ఇతరుల గురించి ఉత్తమమైన వాటిని నమ్మడం. మనకి నచ్చని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు, మన ఏమైనా అన్నా, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన పొరుగు వారు కానీ, మన బంధువుల్లో కానీ ఎవరైనా ఏమైనా అన్నా ఓపిక పడుతున్నామా? వాళ్ళని భరిస్తున్నామా? వాళ్ళని ప్రేమిస్తున్నామా?
ఇతరుల గురించి ఉత్తమమైన వాళ్ళకి మంచి జరగాలని, మంచి విషయాలు జరగాలని, ఉన్నతంగా ఉండాలని ఆశపడుతున్నామా, నమ్ముతున్నామా, విశ్వాసం కలిగి ఉన్నామా? వాళ్ళ విశ్వాసం గురించి, వాళ్ళ నమ్మకం గురించి, వాళ్ళల్లో మనకు నచ్చనివి, మనలో నచ్చని విషయాల గురించి ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. మన సాధారణ జీవితాన్ని ఉదారంగా, తీవ్రంగా, విస్తృతంగా, సృజనాత్మకంగా, ధైర్యంగా మరియు ఘనంగా జీవిస్తున్నామా? ఒక మంచి ఆలోచన విధానంతో, ఉన్నతమైన ఆశయాలతో, తీవ్రంగా ఆత్మ కలిగించే తీవ్రతలో మనం జీవిస్తున్నామా? ధైర్యంగా ముందుకెళ్తున్నామా? ఘనంగా, గొప్పగా జీవిస్తున్నామా అని ఇక్కడ మనం గమనించవలసిన వారమే ఉన్నాం. ఆ విధంగా జీవించడం ద్వారా మన కారణంగా దేవుడు స్తుతింపబడతాడు, దేవుడికి ఘనత వస్తుంది, దేవుడికి మహిమ వస్తుంది. కష్టంగా ఉన్నప్పటికీ వినయంగా, సౌమ్యంగా మరియు ఓపికగా ఉండడం మనం అలవర్చుకోవాలి. చాలాసార్లు మనని బాధ పెట్టిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, మన దూషించిన వాళ్ళతో మనం వినయంగా ఉండలేం, సౌమ్యంగా ఉండలేం, ఓపిక పట్టలేం. వీటి గురించి, మనల గురించి మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. వీటిలో ఎదుగులాగున మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమేనా. తరచుగా విభజనతో వృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఎన్నో 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 కార్యక్రమాలు జరుగుతున్నాయి. విభజించబడుతున్నాం. అనేకమైన విషయాల్లో విభజనగా ఉంది. తరచుగా వృద్ధి చెందుతున్న ప్రపంచంలో కూడా ఇతరులను ప్రేమతో భరించడం మరియు ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నామా? ఈ యువజన సంబంధమైన విషయాల్లో, ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన విషయాల్లో కూడా ఇతరులను ప్రేమతో భరిస్తున్నామా మరియు ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా, మీరు నేను పరీక్షించుకోవాల్సిన వారమైనా. మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? సద్గుణంగా ఉందా? మంచివి మన పిలుపునకు తగినట్లుగా జీవిస్తున్నామా? దేవునికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. ఐక్యత అంటే ఏంటి? అంగీకరించడం, ఒకళ్ళనొకళ్ళు ఐక్యత కలిగి ఉండడం, మిమ్మల్ని నన్ను మీరు గౌరవించుకోవడం, మనం ఐక్యతగా ఉండడం అంటే కలిసికట్టుగా ఉండడం, సమాధానకరంగా జీవించడం, ఒకరితో ఒకరు మరియు క్రీస్తుతో మన ఐక్యత. క్రీస్తుతో మనకు ఐక్యత ఉంది కాబట్టి ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. క్రైస్తవుగా ఉండాలంటే మనం ముందుగా ఒక షరతు ఉందంట. ఏంటి? క్రీస్తు నా పాపాల కోసం మరణించినప్పుడు, మీ పాపాల కోసం మరణించినప్పుడు, మరియు మీపై తన ఆత్మను కుమ్మరించినప్పుడు, నాపై తన ఆత్మను కుమ్మరించినప్పుడు విశ్వాసుల మధ్య ఐక్యత స్థాపించబడుతుంది. ఏంటంటే క్రీస్తు నా కోసం, నా పాపాల కోసం మరణించాడు, మీ పాపాల కోసం మరణించాడు, మరియు నాపై మీపై తన ఆత్మను కుమ్మరించినప్పుడు విశ్వాసుల మధ్య ఏముండాలంట? ఐక్యత స్థాపించబడి, అప్పుడే విశ్వాసుల మధ్య ఐక్యత స్థాపించబడింది. క్రీస్తుని మనం ఒప్పుకున్నప్పుడు, ఆత్మ కుమ్మరించబడినప్పుడు మన మధ్య ఐక్యత స్థాపించబడింది. అదే మన ఐక్యతకి పునాది. ఐక్యత ఉంటే మనందరికీ ఒకేలాంటి ఆలోచనలు, ఒకేలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. లేదా ఎల్లప్పుడూ ఏకీకృత భావన ఉందా లేదా, ఒప్పుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఈ ఐక్యత ఉన్నప్పుడు మనందరికీ, మీకు నాకు ఒకటే ఆలోచనలు ఉన్నాయా? మనందరికీ, విశ్వాసులందరికీ ఒకలాంటి ఆలోచనలు, ఒకేలాంటి అభిప్రాయాలు, ఏకీకృత అభిప్రాయాలు ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారమే అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ 1వ వచనంలోనే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూసుకున్నప్పుడు 10 వరకు 9 అంశాలు మనం దేవుడు మనతో మాట్లాడినట్టుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంధించినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తుతో సమాధాన పడ్డాము, సమాధానం అనే బంధము ఉంది. సమాధానంగా ఉన్నామా? ఆ బంధము కలిగి ఉన్నామా? ఆత్మ అనుగ్రహించు ఐక్యతలో మనం కాపాడుకుంటున్నామా? శ్రద్ధ కలిగిన వారమై ఉన్నామా? ఐక్యతలో ఉన్నామా? ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటున్నామా? దీర్ఘశాంతం కలిగి ఓర్చుకుంటున్నామా? సంపూర్ణ వినయం ఉందా? సాత్వికం ఉందా? ఇవన్నీ ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. సంపూర్ణ వినయం. మరి ఒకసారి సమాధానంగా క్రీస్తుతో సమాధానం పడ్డాం, అందరితో సమాధానంగా ఉన్నామా? ఆత్మ కలిగించు ఐక్యతలో ఉన్నామా? సమాధానమైన బంధములో సాగిపోతున్నామా? పరిశుద్ధాత్మలో నడపబడుతున్నామా?
ఆత్మలోనే మనందరం శ్రద్ధ కలిగి ఐక్యత కాపాడుకుంటున్నామా? ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటున్నామా? ఓర్చుకుంటున్నామా? దీర్ఘశాంతం కలిగి ఉన్నామా? సంపూర్ణ వినయంతో సాగుతున్నామా? సాత్వికమైన మనసు నాకు మనకు మనందరికీ ఉందా? అటువంటి విశ్వాస జీవితంలో మనం సాగిపోతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో మన విశ్వాసం, మన సమాధానం, మన బంధము ఎట్లా ఉంది అన్నది పరీక్షించుకోవాలి. ఇవన్నీ కలిగి మనం అందరూ ఒకటే అభిప్రాయాలు, ఒకటే ఇదిలో ఉన్నప్పుడే మనం దేవునిలో సమాధానకరంగా జీవిస్తున్నట్టు, ఆత్మలో మనం ఐక్యత కాపాడుకున్నట్టు. కాబట్టి మనం పరీక్షించుకుంటాం. అలాంటి విశ్వాస జీవితంలో సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమేడు, కృపామేడు, దయామేడు ప్రభు, మీ అభిరుచి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినైనా ఈ వాక్యం మాకు క్లుప్తంగా వివరించిన విధానం బట్టి వందనాల ప్రభ. నాయన అటువంటి శ్రద్ధ కలిగిన వారమై ఐక్యత కాపాడుకుంటూ సమాధాన బంధముతో నాయన మేము శ్రద్ధ కలిగి ఐక్యత కాపాడుకుంటూ దీర్ఘశాంతంతో ఒకరినొకరు సహించుకుంటూ సాత్వికమైన మనసుతో సంపూర్ణ వినయంతో మీలో నా ప్రభ ఇంకనూ అనేకమైన విషయాలు దినదినము మేము పరిశుద్ధ గ్రంథం చదువుతూ వాక్యంతో మీరు మాట్లాడుతున్నారని మాతో మేము వ్యక్తిగత వాక్యం చదువుకుంటున్నప్పుడు మేము గ్రహిస్తూ ప్రార్థన చేసుకుంటాం. అటువంటి విశ్వాస జీవితంలో మేమందరం సాగిపోవాలని, మా ప్రార్థన మీరు ఆలకించారని, అలాంటి విశ్వాస జీవితంలో మా జీవితాంతం కొనసాగింపబడాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైనగా వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మనందరం ఎలాంటి సమాధానకరమైన బంధంతో ఆత్మ కల్పించే ఐక్యంతో ముందుకు సాగిపోవాలని కోరుతూ నన్ను ఇంక నువ్వు ప్రోత్సహించి బలపరిచి నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని వీడియో నేను ముగిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డల గురించి, మా గురించి, మా ఆరోగ్యాల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ మేము కూడా అలాగే మీ బిడ్డల గురించి, ఆరోగ్యాల గురించి, ఆయురారోగ్యాల గురించి ప్రార్థన చేస్తామని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.